మగ్గం లోన్ అవుతుంది, నేతన్న నేస్తాం 18,000, మా ఆమె 18,000 రూపాయలు నాకు పెన్షన్ అవుతుంది. ఈ చేనేత పెన్షన్ అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినా కానీ నాకు ఈ పెన్షన్ వచ్చింది. కానీ మా ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కూడా కావాలని మరి మేము కోరుకుంటున్నాం. మా అబ్బాయికి అమ్మఒడి వస్తుంది, నాకు 18,000 2 సార్లు వచ్చినాయి సార్. ప్రభుత్వంలో అమ్మఒడి రైతు భరోసా వస్తుంది. మాకు సీఎం గా జగన్ వస్తే బాగుంటుంది. బాగానే ఉందండి, పింఛన్ వస్తుంది 3,000, 18,000 బాగానే ఉంది. జగనన్న వచ్చినాక బాగానే ఉంది, మంచిగా ఉండే. బియ్యం ఇయటమైనా పింఛన్ ఇయటమైనా బాగానే చేస్తున్నారు. జగనన్న ఇంకా మాకు బాగానే ఉంటుంది. మాకు మా పాపకి నాకు పింఛన్ వస్తుంది, బియ్యం వస్తుంది టంచనకి. అంతకంటే మాకు మొక్కల్లో వచ్చింది, పింఛన్ వస్తుంది, బాగానే ఉండి అన్ని ఎత్తనే ఉండదు. ఇదివరకు ఎక్కడికో వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి నాన్న ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ సచివాలయం వచ్చిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కరూ సచివాలయం కాడికి వచ్చి వాళ్ళ పనులు చేసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళు మళ్లీ గెలవాలి, మేమందరం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయిస్తాం. మా పాపకి స్కూల్ ద్వారా 15,000 వచ్చాయి. మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. మా నాన్నగారికి పొలం ద్వారా రైతు భరోసా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మేము చేనేత కార్మికులు. మాకు కూడా గతంలో ఏ గవర్నమెంట్ చేయలేకపోయినా మాకు అక్కడ ఒక షెడ్యూగా నిర్మించడానికి గవర్నమెంట్ చాలా ప్రోత్సహించింది. మా పద్మశాలి చేనేత కార్మికులు ఎవరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 24,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. 26 మంది సభ్యులకి ప్రతి సంవత్సరము 24,000 రూపాయలు పడుతున్నాయి. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని, నాకు కూడా ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు వస్తున్నాయి. చేనేత కూడా కొద్దిగా ప్రోత్సహిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. రేపు వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గారు ముఖ్యమంత్రి కావాలి. మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళిద్దరిని గెలిపించుకోవడం మా బాధ్యత. మేము వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేస్తాం. చలం కట్టించిండు. తర్వాత బళ్ళో బాత్రూమ్ లిటర్లు అవి కట్టించారు. బళ్ళోనే లోన రోడ్ ఒకటి పోసారు. బళ్ళోనే లోన రోడ్డు పోసారు. 40 సంవత్సరాలకి 18,000 చొప్పున వేసారు. 3 ఏళ్ళ నుంచి చేస్తారు. ఇప్పుడు 4వ సంవత్సరం ఎత్తి తర్వాత ఆటో ఓడికి 10,000 వేసిండు. మరి బేల్దారి మేస్త్రికి 10,000 వేసిండు. మరి పద్మశాలకి మగ్గానికి 24,000 వేసిండు. తర్వాత రైతు భరోసా వేసిండు. ఒకసారి వేసి ఒక ఇష్ట వేసి ఒక ఇష్ట ఇంకా వేయలేదు. డోగరా గూపాలకి గూపి 10 లక్షల చొప్పున వేసిండు. ఇంత మాత్రం డబ్బులు మంచి మగోడు అసలు ముఖ్యమంత్రి ఓడలేడు. ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. ఇల్లు ఎత్తునే ఉండి ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాడికి పిల్లలకి ఇస్తుండు, అన్ని ఇస్తుండు. ఏం కావాలి మాకు? ఇంకా వచ్చేది జగనన్నే, మళ్ళీ రాజన్న పాలన జరిగేది. ఈ ఊర్లో జరిగిన అభివృద్ధి పనులు సచివాలయం కట్టించారు మన ఎమ్మెల్యే గారు. మరి నాడు నేడు కింద స్కూల్లో పని చేయించిండు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాతో బాగానే స్పెషల్గానే ఉంటాడు. మా సంక్షేమ పథకాలు రైతు భరోసా వస్తూనే ఉంది. మరి రజక యూత్ ల్యాండ్ షాప్ కింద నాకు 10,000 వేస్తూనే ఉండు. సంవత్సరానికి 10,000 వస్తూనే ఉండయి. జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. జగనన్న ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలా కూడా రామకృష్ణారెడ్డి రావాలని మా అభిప్రాయం.